నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం, విలీన సభ పోస్టర్ ఆవిష్కరణ, న్యూ డెమోక్రసీ శ్రేణుల నిరసన, పుట్టినరోజున సేవా కార్యాలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. RG1 పరిధిలోని OCP 5లో దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా బోనాల పండుగను కార్మికులు కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు. రాముడు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు చంద్రశేఖర్, రమేష్ బాబు, పొనుగోటి శ్రీనివాస్, పెరుమాళ్ల శ్రీనివాస్, దీటి చంద్రమౌళి, మాదన మహేష్, గుర్రం ప్రభుదాస్, గండ్ర దామోదర్రావు తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికని మెయిన్ చౌరస్తాలో మెంబర్షిప్ డ్రైవ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెరుగు హనుమంత్ గౌడ్ హాజరై మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉండడంతో దేశంలో ఎలాంటి అల్లర్లు కానీ, బాంబు బ్లాస్టింగ్లు కానీ జరగకుండా భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు అగ్రగామి దేశంగా నిలబెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వం జిల్లా ఇన్ఛార్జ్ ఖ్యాతం వెంకటరమణ, ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ జక్కుల నరహరి, నాయకులు గుండబోయిన భూమయ్య, గోపగాని నవీన్ గౌడ్, కొమ్ము గట్టయ్య, కొడూరు రమేష్, కొండపర్తి సంజీవ్ తదితరులు ఉన్నారు. ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాము. మొన్న ఏదైతే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రామగుండం నియోజకవర్గం నుండి ప్రజలు ఆశీర్వదించి మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ 46,000 ఓట్లను ఇక్కడ అందించడం జరిగింది. అదే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నదో, ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి అభివృద్ధి దేశంలో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయలే. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఆనాడు మరి ప్రకటించడం జరిగింది. ఇవాళ బీసీలంతా కూడా నరేంద్ర మోడీ వైపు, భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. కాబట్టి పెద్ద మొత్తంలో ఇక్కడ సంఖ్యని ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీలందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదులో పాల్గొనేటందుకు ఓబీసీ మోర్చా కృషి చేస్తూ ఉన్నది. వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఒకవైపు గోదావరికని రామగుండం నియోజకవర్గం అంటేనే ఇవాళ దసరా పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఒకవైపు దసరా
బతుకమ్మ పండుగ జరుగుతూ ఉన్నది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు పండుగ జరుగుతూ ఉన్నది. ఈ పండుగలో ప్రజలంతా భాగస్వాములై సభ్యత్వ నమోదుని విజయవంతం చేయాలని మెజారిటీ ఇక్కడ మేము దాదాపుగా 35,000 సభ్యత్వ నమోదుని రామగుండం నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీకి అందించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. కాబట్టి దీనికి ప్రజలందరి సహకారం ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, పాలస్తీనా గాజాపై మారణ హోమం మొదలై ఈ రోజుకు సంవత్సరమైన సందర్భంగా దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోదావరికని పైలాన్ చౌరస్తా వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈ నరేష్, బి అశోక్, చిలక శంకర్, కె మల్లేష్, మెరుగు చంద్రయ్య, లింగమూర్తి, రవికుమార్, తిరుపతి, ఎల్లయ్య, మంగ, బాబు, రాజు, కొమరయ్య తదితరులు ఉన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా శాంతి కోసం పోరాడదాం, శాంతి కోసం. అమెరికన్ సామ్రాజ్యవాద అండతోనే ఈరోజు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. ఈరోజు పాలస్తీనా ఉన్నటువంటి పాలస్తీనా మొత్తం స్వాధీనం చేసుకొని ఈరోజు పాలస్తీనా దేశం పైన ఈరోజు ఇజ్రాయెల్ దాడులు చేస్తూ పాలస్తీనా అక్కడ ఉన్నటువంటి అనేక పట్టణాలపైన ఈరోజు దాడులు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఆ దాడులలో అనేక మంది స్కూళ్ళ పైన, హాస్పిటళ్ల పైన ఈరోజు బాంబులేసి అక్కడ ప్రజలను ఈరోజు ఊచకొట్టుకోవడానికి ఇజ్రాయెల్ పూనుకుంది. ఇజ్రాయెల్ ఈరోజు మొత్తం ప్రపంచంలో ఆయిల్ను స్వాధీనం చేసుకోవడం కోసం, ఆయిల్ సంపదను స్వాధీనం చేసుకోవడం కోసం అమెరికన్ సామ్రాజ్యవాద అండతో ఈరోజు ప్రపంచంలో ఒక హీరోగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తుంది. కనుక ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ యొక్క దురాచరణ ఏదుందో దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మొత్తం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు గోదావరిఖనిలో కూడా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఈరోజు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి ప్రజాస్వామికవాదులను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా ప్రజలపై, పౌరులపై, మొత్తం సమాజంపై తన ఆయుధ సంపత్తితోని యుద్ధాన్ని కొనసాగిస్తూ నరమేధాన్ని సృష్టిస్తుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జాతుల ప్రజలు, దేశాల ప్రజలు కూడా ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవాళ మేము పాలస్తీనా ప్రజలకు సాంఘీభావంగా మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ శాంతి కోసం ఇవాళ మొత్తం ప్రజలందరూ కూడా కోరుకోవాలి. ఇవాళ నరమేధాన్ని ఆపడానికి సామ్రాజ్యవాదం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి ఖచ్చితంగా పాలస్తీనా ప్రజల యొక్క నరమేధాన్ని, రక్తపాతాన్ని ఆపి అక్కడ ప్రజల హక్కుల్ని పునరుద్ధరించాలి. అక్కడ ఏదైతే చిన్నపిల్లలపై, హాస్పిటళ్లపై, స్కూళ్లపై దాడులు చేస్తూ ఎన్ని రకాలుగా వాళ్ళ సామ్రాజ్యవాదం చేయాలో అన్ని రకాల యుద్ధాన్ని వాళ్ళ కొనసాగిస్తుంది. ఈ యుద్ధం నిలుపుదల ప్రతి పౌరుని కర్తవ్యంగా ఉండాలి. ఈ యుద్ధం నిలుపుదల ప్రపంచ ప్రజల కర్తవ్యంగా ఉండాలి. సామ్రాజ్యవాదం ఈ రకంగా చేసినట్టయితే రేపు ఏ దేశంలోనైనా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా దీన్ని నివారించడానికి ఐక్యరాజ్య సమితి కానీ ఇతర దేశాల ప్రజలు ముక్తకంఠంతో పాలస్తీనాకు అండగా నిలబడాలి. యుద్ధాన్ని వెంటనే రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ ప్రజలు కూడా ఆ విధంగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కనుక యుద్ధాన్ని తక్షణమే ఆపేసి శాంతిని పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఒకే జెండా ఒకే పార్టీతో అందరితో ఆప్యాయతతో మమేకమయ్యే జననేత కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు కార్పొరేటర్ బొంతల రాజేష్ అని పలువురు అన్నారు. రాజేష్ పుట్టినరోజు సందర్భంగా అతని ఆత్మీయులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మహత్కార్యం చేపట్టారు. పేదింటి వారికి పాకెట్ మనీని అందించారు. పిల్లలకు వృద్ధులకు చేయూతనిచ్చారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు విలీన సభను జయప్రదం చేయండని ఐఎఫ్టి రాష్ట్ర నాయకుడు తోకల రమేష్, గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, గొల్లపల్లి చంద్రయ్య పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద ఐఎఫ్టి విలీన సభకు ముద్రించిన గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో వారు మాట్లాడుతూ ఈ నెల 20న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు టీయూసీఐలోకి ఐఎఫ్టి విలీన సభను జయప్రదం చేయాలని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న సంఘటిత అసంఘటిత కార్మికులకు విజ్ఞప్తి చేశారు. 14 రాష్ట్రాల్లో సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న టీయూసీఐలో ఐఎఫ్టిని విలీనం చేసి కార్మికుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా కార్మిక వర్గంపై దాడి తీవ్రతరమవుతున్న తరుణంలో ఈ దాడిని ఎదుర్కొనేందుకు దేశంలో ఒక బలమైన శక్తి ఉన్నటువంటి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని కార్మిక హక్కుల కోసం బలమైనటువంటి ఉద్యమాలు నిర్వహించి కార్మికులకు అండగా నిలవాలని మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను కడు బానిసలుగా చేసే ఈ లేబర్ కోడ్ అమలు చేయకుండా దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు చేసి కార్మిక హక్కులను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ విలీనం చేయడం జరుగుతున్నదన్నారు. ఈ విలీన సభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార్తా రాములు, ఆడపు శంకర్, తూళ్ల శంకర్, ఇనగాల రాజేశ్వర్, కలువల రాయమల్లు, మాటేటి పోషం, పెండియాల ఓదేలు, పెంటయ్య, అనిల్, క్రాంతి తదితరులు ఉన్నారు. విద్యావంతుడు, యువతకు ఆదర్శం, స్వశక్తితో ఎదుగుతూ విద్యార్థులకు పేదవారికి చేయూతనందించే గుణమున్న సేవా కార్యక్రమాలు చేపడుతున్న భూపాల్పల్లి జిల్లా కాటారం నివాసి స్వయం కృషి స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ కొట్టె సతీష్ ముద్దుల కుమారుడు శ్రేయాస్ పుట్టినరోజు ఈరోజు. శ్రేయాస్ పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరికని ద్వారకానగర్ అంగన్వాడీ బడి పిల్లలకు ప్యాకెట్ మనీని ఈరోజు అందించారు. పిల్లల మధ్య బర్త్డే కేకును కట్ చేశారు. ఈ సేవానిధిని పలువురు కొనియాడారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.